ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. తెలంగాణ ప్రజలకు కొత్త రూల్స్ వచ్చాయంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి బాధ్యతగా స్వీకరించిన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో పాలనలో ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు జనాల సంక్షేమ పాలన అందిస్తూనే మరోవైపు పాలనలో తనదైన మార్పును చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారం వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ కట్టడిపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి అమెరికా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి మత్తు పదార్థాలు కట్టడిలో కఠినంగా ఉండాలని సూచించారు. అలాగనే ఆహార కల్తీ అరికట్టడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి. అందుకు ఫలితమే హైదరాబాద్ రెస్టారెంట్ మీద వరుస దాడులు జరగడం. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతో హైదరాబాద్ లో కొత్త నిబంధనలు అమలుకి రానున్నట్లు వివరాలుగా చూసినట్లయితే, సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నగరంలో కొత్త నియమాలు అమలు రావడం జరిగిందన్నమాట. నియమాలు హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకు ఆ నియమాలు ఏంటంటే, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని, రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అనుమానాస్పద వ్యక్తులు లిఫ్ట్ ఇవ్వొద్దని సూచించారు. నగరంలో దుకాణాలు రాత్రి 10:30 నుంచి 11 లోపే మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి గంజాయి సరఫరాదారులు గంజాయిని తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని, అర్ధరాత్రి ఎవరైనా జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లు ఇక తెలంగాణ కాంగ్రెస్ తన అధికారాన్ని ట్విట్టర్లో పోస్టర్ అయితే విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ ఇటీవల హత్యలు ఏదైతే ఆత్మహత్యలు జరగడం, నడి రోడ్డు మీద దాడులకు పాల్పడడం, కొన్ని చోట్ల భూమి తగాదాల ఘర్షణ, పట్టపగలే రాత్రులాంటి తేడా లేకుండా దొంగతనం లాంటి వరుసగా ఘటనలు చోటు చేసుకోవడం, రాత్రి పగళ్ళు చోట్ల యువత బైక్ పై రేసింగ్లో రెచ్చిపోవడంతో గంజాయిని వినియోగం